వెల్కమ్ టు డబుల్ ఛాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఏదైతే అది కానీ మాట్లాడేద్దాం అని అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ వైసీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారిపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు వీటిపై ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా విజయసాయిరెడ్డి గారిపై వ్యాఖ్యలు చేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే దశాబ్దాలుగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో విజయసాయిరెడ్డి గారికి అనుబంధం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఆ అనుబంధం జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆయన కొనసాగించాడు. వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉంటున్నారు. పార్టీ ఓడిపోయినా గెలిచినా విజయసాయిరెడ్డి గారి పాత్ర కూడా చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా వెలిగారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏది చెప్తే అది జరిగేది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నేను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నాను, ఇక వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తాను, ఏ పార్టీలోకి వెళ్ళను, రాజకీయాల్లో ఉండనని విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రాధాన్యత ఇచ్చాము, ఆయన్ను రాజ్యసభకు పంపించాము, ఆయనకి ఇంకా 3.5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండే అవకాశం ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు చంద్రబాబు నాయుడు గారికి లొంగి విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాంటి వాణ్ణి నీతివంతుడు అని ఎలా నమ్ముతాము? ఆయన చేసే వ్యాఖ్యలు ఎలా నిజమవుతాయని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. విజయసాయిరెడ్డి గారికి ఇంకా 3.5 సంవత్సరం రాజ్యసభ సభ్యునిగా ఉండే అవకాశం ఉంది. ఆయన రాజీనామా చేస్తే ఆ అవకాశం కూటమి ప్రభుత్వానికి వెళ్తుందని తెలుసు. అయినా కానీ వైసీపీని దెబ్బతీయడానికి చంద్రబాబు గారికి లొంగిపోయి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రలోభాలకు లొంగి భయపడి ఆయన రాజీనామా చేయడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా విజయసాయిరెడ్డి గారిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే జగన్ గారు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన చాలా విషయాలు విజయసాయిరెడ్డి గారికి తెలుసు. జగన్ గారు తప్పు చేసినా, ఒప్పు చేసినా, ఏది చేసినా విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా ఏమీ ఉండదు. అలాగే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళి 16 నెలలు గడిపారు. ఆ సమయంలో అదే కేసులో విజయసాయిరెడ్డి గారు కూడా జైలుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు జగన్ గారు విజయసాయిరెడ్డి గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా వారిద్దరి మధ్య విభేదాలు ఇంకా తారాస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ఇప్పుడు జగన్ గారు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి కౌంటర్ విజయసాయిరెడ్డి గారు ఇస్తారో అని రాజకీయ నాయకులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు జగన్ సాయిరెడ్డి వీరిద్దరి మధ్య విభేదాలు పెరిగాయంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అది నష్టం జరిగేలా ఉంటుంది అనేది రాజకీయ నాయకులు, విశ్లేషకులు చెప్తున్న మాట. ఇక్కడ ఎందుకంత సీరియస్గా రాజకీయ నాయకులు కూడా చర్చిస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ
అక్రమాస్తుల కేసులో ఉన్నారు. ఆయనకు తోడుగా విజయసాయిరెడ్డి గారు ఆయనతో పాటు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు విజయసాయిరెడ్డిపై చేస్తే ఆయన అక్రమాస్తుల కేసులో అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, అప్పుడు ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అనేది రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇక పూర్తిగా ఏది జరిగినా పర్వాలేదు, జైలుకి వెళ్ళినా ఇబ్బంది లేదు అన్న రీతిలో ఆయన ఆలోచించి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడేమో అని కొంతమంది రాజకీయ నిపుణులు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి గారిపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘాటుగా వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మాత్రం విజయసాయిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రలోభాలకు భయపడి పార్టీని వీడారని వ్యాఖ్యలు చేశారు. జగన్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. ఖచ్చితంగా అయితే విజయసాయిరెడ్డి గారు కూడా తగ్గేవారు కాదు. ఆయన కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇస్తాడు. ఆయన మాట్లాడకుండా వెనక్కు తగ్గే వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు. ఆయన కూడా రాజకీయాల్లో బాగా ఆరితేరినారు. ఆయనకి ఎలా మాట్లాడాలో కూడా తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు ఎలాంటి కౌంటర్ ఇస్తారో అని రాజకీయ నాయకులందరూ ఎదురు చూస్తున్నారు. జగన్ గారి వ్యాఖ్యలకు అనుగుణంగా విజయసాయిరెడ్డి గారు ఘాటు వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా విభేదాలు ముదురుతాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల్లో సాగుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి తెగించాడు అని చెప్పవచ్చు.